ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 19. మన ఇండిసెస్ అనేది చూసుకున్నట్టయితే టాప్ పర్ఫార్మర్ వచ్చేసరికి పిఎస్యు బ్యాంక్ ఆల్మోస్ట్ 4% అనేది పెరిగింది. నిఫ్టీ మీడియా 2.1% అండ్ రియాలిటీ స్ట్రాంగ్గా ఉంది. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపుగా నిన్న అన్ని సెక్టార్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఫార్మా అండ్ సర్వీస్ సెక్టర్ మిడ్ క్యాప్ 50 అనేది కొద్దిగా న్యూట్రల్గా ప్లే అనేది కనిపిస్తుంది మనకి. ఏడిఆర్స్ అనేది చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ టాప్లో ఉంది ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 0.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.3, టాటా మోటార్ 0.3 అండ్ ఇన్ఫోసిస్ అనేది కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. గ్లోబల్ ఇండిసెస్ ఫ్లో అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ టాప్లో రష్యా కనిపిస్తుంది. దాని తర్వాత అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఆల్మోస్ట్ S&P 500 వీక్స్ కూల్ ఆఫ్ అయింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైడ్. ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చూస్తే నిన్న 153 కోట్లు సెల్ చేశారు. డిఐస్ 2084 కోట్లు అనేది బై చేయటం, క్యాష్ మార్కెట్ వెరీ హ్యూజ్ బయింగ్ అది. దాని తర్వాత ఫ్రెండ్స్ నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 1931 కోట్లు అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయటం అనేది మనకు కనిపిస్తుంది. డెరివేటివ్ డేటా వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్స్, ప్రొప్రైటరీ లాంగ్ బిల్డప్ అండ్ డిఐస్ లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక రిజల్ట్స్కి వస్తే ఈరోజు నెస్ట్లే, అల్ట్రాటెక్, ఓఎఫ్ఎస్ఎస్, హ్యావెల్స్, ఎంఎఫ్ఎస్ఎల్, నవీన్ ఫ్లోర్, ఇండస్ఇండ్ బ్యాంక్, పర్సిస్టెంట్, ఏయూ బ్యాంక్, సింజిన్, హెచ్డిఎఫ్సి ఎంసీ, నామ్ ఇండియా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఏ మూమెంట్ అయినా ఓకే వాలటైలిటీ ఈ స్టాక్లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత టాప్ కంపెనీస్ అనేది చూసుకున్నట్టయితే ప్రైస్ గెయినర్స్లో బిహెచ్ఎల్ 8%, పాలీక్యాబ్, కెనరా బ్యాంకు, హెచ్ఏఎల్, టీవీఎస్ మోటార్, పిఎన్బి, హోనట్ అండ్ కెన్ఫిన్, బిఈఎల్, ఇండియా మార్ట్ అనేది స్ట్రాంగ్గా ప్రైస్ గెయినర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ లూజర్స్లో వచ్చేసరికి మదర్సన్ సుమి. దీనికి గల రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, జపాన్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 6% స్టేక్ అనేది డంప్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఓపెన్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ అనేది టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాం. ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ వచ్చేసరికి మదర్సన్, ఇండియా మార్ట్, హోనట్ అండ్ టీవీఎస్ మోటార్స్. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ ఆర్తి ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, కెన్ఫిన్ హోమ్. వాల్యూమ్ గెయినర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పాలీక్యాబ్, మదర్సన్, అదానీ పోర్ట్స్, బిహెచ్ఎల్, టాటా కమ్యూనికేషన్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ స్టాట్స్ అనేవి మనం చూసుకుంటే ఆల్ టుగెదర్ మనకి 17,500 దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపోర్ట్ సైడ్ 17,000 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇంట్రాడే పర్స్పెక్టివ్లో నిన్న హెవీగా 17,400 పుట్స్ అనేది సెల్ చేయడం జరిగింది. దాని తర్వాత 17,500 పుట్స్ కూడా ఎక్కువగా సెల్ చేశారు ఫ్రెండ్స్. ఇకపోతే యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా ర్యాలీ చేయటం, అంటే బాటమ్ నుంచి ర్యాలీ చేయటం మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ 200 డేస్ అండ్ 100 డేస్, 50 డేస్ అండ్ 20 ఈఎంఐ పైన ట్రేడ్ అవుతుంది. అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది. సో జనరల్లీ విచ్ ఈస్ సెట్ టు బి ఏ పాజిటివ్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,520 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే నిన్న 17,485 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క 15 20 అంటే 35 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం గ్యాప్ అప్, స్లైట్ గ్యాప్ అప్ అనేది మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.